డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరియు మహాత్మా జ్యోతిరావు పూలే గారుల విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉన్నది. 20వ తేదీ మే, ఇవాళ 18వ తేదీ, రేపు ఎల్లుండి సాయంత్రం 4 గంటలకి ఎక్కడ అంటే పెద్ద ధన్వాడ గ్రామం, రాజోలి మండలం, జోగులాంబ, గద్వాల జిల్లాలో. సో విగ్రహావిష్కర్త ప్రొఫెసర్ కాశీం గారు, ప్రిన్సిపల్ అండ్ ఆర్ట్స్ కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ. సో నన్ను కూడా దీనికి ఆహ్వానించడం జరిగింది విశిష్ట అతిథిగా. సో ఆ బృందం సభ్యులంతా వచ్చారు, రేరాలయ ప్రసాద్ గారు అండ్ మిగతా ఆ గ్రామ ప్రజలంతా. రండి బ్రదర్, నమస్తే. పోస్టర్ ఆవిష్కరిస్తున్నాం మనం ఈ లైవ్లో. నమస్తే. నమస్తే. అందరు వచ్చినట్టు అంతా సేమ్ విలేజా? సార్, ఓకే. అంతే ఇక్కడ చదువుకుంటున్న యూత్ మరి. యా, ఇది గద్వాల్ జిల్లానా? గద్వాల్ జిల్లా, రాజోలి మండలం, పెద్ద ధన్వాడ గ్రామం. సో ఈ మహాత్మా జ్యోతిబా పులే అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు ఉండబోతున్నారు. అందరు ఆహ్వానితులేనా? ఓకే. ఈ వేదిక నుండి ఇంకా ఎక్కువ మందికి. ఓకే. సో ఎందుకు మీరు అంటే మీ విలేజ్ లో ఈ 2 విగ్రహాలు పెట్టాలని ఎందుకు అనుకున్నారు? మీదే గ్రామం కూడా మీదే కదా? పెద్ద ధన్వాడ, పక్కన ఊరు మేడికొండ. ఓకే. ఎందుకు మరి ఈ గ్రామంలో ఈ మహానుభావుల విగ్రహాలు పెట్టాలని ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది, ఎట్లొచ్చింది? అయితే పెద్ద ధన్వాడ అనే గ్రామం చాలా ఏళ్ళ నుంచి చైతన్యవంతమైన ఊరే. కాకపోతే మహనీయుల త్యాగం అనేది కొంత లిమిట్ లో ఉన్నది. ఓకే. సో ఆ చైతన్యాన్ని ఇంకా విస్తృతపరచాలని ఊళ్ళో అన్ని కులాలు, అటు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, తర్వాత అగ్ర కులాలు కానీ అందరూ కలిసి ఉండే ఒక యూనిటీ, ఐక్యత కోసం ముఖ్యంగా ఈ కార్యక్రమం తీసుకోవటం జరిగింది. ఓకే. ఇందులో భాగంగా పూలేని కొంతమందికి పరిమితం చేశారు, అంబేద్కర్ని కొంతమందికి పరిమితం చేశారు. ఈయన మావోడు కదా అని కొంతమంది అంటే ఈయన మావోడు కదా అని కొంతమందికి అడుకున్నది. కానీ వీళ్ళిద్దరే ఈ దేశానికి దిక్సూచి, వీళ్ళిద్దరే ఈ బహుజన సమాజాన్ని ఇంత ముందుకు నడిపిరు అనే విషయాన్ని ఇంకా మిగతా సమాజానికి తెలపడం కోసం, ఒక ఐక్యత కోసం, గ్రామంలో ప్రజల మధ్య ఐక్యత కోసం ఈ విగ్రహాలని ప్రతిష్ఠిస్తున్నాం. ఇది విగ్రహ ఆరాధన కాదు, ఇది విగ్రహాల ద్వారా స్ఫూర్తి పొందటం. ఈ విగ్రహాన్ని చూసినప్పుడల్లా అబ్బా మేము ఇట్లున్నామంటే వీళ్ళే కదా కారణం అని తలుచుకొని ఆ చైతన్యాన్ని తీసుకుపోయేందుకు మాత్రమే ఈ విగ్రహాల ఆవిష్కరణ అనేది చేస్తున్నాం. ఇంకెవరెవరిని పిలుస్తున్నారు? కాశీం సార్ మీరే. అంటే పొలిటికల్ వేదికలు అందరు వచ్చి వాళ్ళ డబ్బా కొట్టుకొని పోతారు, కానీ ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఈ మహనీయులు ఏం చేసిరు సమాజానికి, ఈ మహనీయుల ద్వారా మనం ఇంకెంత స్ఫూర్తి పొందొచ్చు, మనం ఎట్లా నడవాలనే కోణంతో ఇది పూర్తిగా నాన్ పొలిటికల్ స్టేజ్ అన్న వేదిక. సో అందులో భాగంగా ప్రొఫెసర్ కాశీం సారు మరియు మీరు లోకల్ అంత ప్రజా సంఘాలు, కుల సంఘాలు, పెద్దలు, గ్రామ పెద్దలు, ముఖ్యంగా యూత్